హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే మెగా ఫ్యామిలీకి ఇటు అల్లు ఫ్యామిలీకి ఎప్పటి నుంచో కూడా కొంత గ్యాప్ కనబడుతుంది. అది ఖచ్చితంగా నిజమా అబద్ధం అనేటట్టు ఇప్పటి వరకు కూడా ఎవరికి క్లారిటీ అనేది లేకపోవడం వల్ల ఎవరిష్టానుసారంగా కొంతమందికి వైరం ఉందని అన్నారు, కొంతమంది వాళ్ళు కలిసే ఉందనేటట్టు చాలా పెద్ద ఎత్తున ప్రచారాలు జరిగినాయి. గతంలో కూడా మనం ఎన్నో వీడియోలు చేసినప్పుడు వాళ్ళు ఎప్పుడు ఒకటే అనేటట్టు మనం కూడా చెప్పడం జరిగింది. అయితే మొన్న జరిగిన పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ సంఘటన బట్టి మనకు అర్థమైంది ఏంటంటే పుష్ప 2 ప్రొడ్యూసర్లు అందరూ కూడా చిరంజీవి గారిని చీఫ్ గెస్ట్ కింద పిలవడానికి ఆహ్వానించినట్టు, ఆయన అయితే చాలా సుముఖంగా లైట్ తీసుకొని ఆయన అయితే వెళ్ళలేదు అనేటట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. అంటే ఈ నేపథ్యంలో చూసుకుంటే ఖచ్చితంగా మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి గారే కానీ, రామ్ చరణే కానీ, వరుణ్ తేజే కానీ, సాయి ధరమ్ తేజే కానీ, వైష్ణవ్ తేజే కానీ, వీళ్ళందరూ మెయిన్గా పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా పుష్పకి కొంచెం ఎడంగానే ఉన్నారు. మెయిన్గా అల్లు ఫ్యామిలీకి కొంత గ్యాప్ లో ఉన్నారు అనేటట్టు చాలా క్లియర్ గా జరుగుతుంది. ఎందుకు అనేది ఆల్రెడీ గత 6 నెలల నుంచి కూడా జరుగుతున్న రచ్చ ఏదైతే ఉందో, మెయిన్ గా నంద్యాల ఎలక్షన్ క్యాంపెయిన్ కి అల్లు అర్జున్ వెళ్ళి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ ముందు నాకు ఇష్టమైతే వస్తా అనేటట్టు ఏవైతే కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం, ఇలాంటివన్నీ కూడా కొంతవరకు కూడా ఈ గ్యాప్ ని పెంచే విధంగా దోహదపడ్డాయని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ క్లియర్ కట్ గా చూసుకుంటే పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఖచ్చితంగా చీఫ్ గెస్ట్ కింద చిరంజీవి, పవన్ కళ్యాణ్ వస్తాడు అనేటట్టు ఎప్పటి నుంచో వార్తలు అయితే వస్తున్నాయి. కానీ వాళ్ళిద్దరూ వచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఈ మెగా కుటుంబానికి, అల్లు కుటుంబానికి ఏదైతే ఈ మధ్యలో గ్యాప్ ఉందో అదంతా ఏమీ లేదు, అదంతా కూడా సోషల్ మీడియాలలో ప్రచారాలే, ఎటువంటి వాస్తవాలు లేవని చెప్పి మనం అయితే చాలా కీలకంగా నమ్మాం. వాళ్ళు వస్తే కానీ వాళ్ళు రాలేదు. కానీ వాళ్ళు రాకపోవడానికి కూడా వీళ్ళు పిలవాలి కదా, అది కీలకం పాయింట్. అయితే ఇక్కడ పిలిచింది ఎవరు అని మనం మాట్లాడుకుంటే పుష్ప 2కి సంబంధించి ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా విశ్వంబర షూటింగ్ లో ఉన్న చిరంజీవిని కలవడానికి వెళ్ళారు. ఆయనతో కలిసినట్టు కూడా కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. అందులో ఎంతవరకు వాస్తవం ఉందని పక్కన పెడితే ఆయనతో కలిసినట్టు, ఇన్విటేషన్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. కానీ చిరంజీవి గారు రాలేదు అనేటట్టయితే కొంత వైరల్ అవుతుంది. ఇక్కడ ఆయన రాలేదు అన్నదానికి వైరల్ అవుతుంది. కానీ కీలక పాయింట్ చూసుకుంటే పెట్టుబడి పెట్టిన ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వెళ్ళి చిరంజీవిని పిలిచారు. కానీ తన సొంత మేనల్లుడు ఎవరైతే పుష్ప సినిమాలో హీరో కింద యాక్ట్ చేసి ఈరోజు నేషనల్ అవార్డు కొట్టి అల్లు అర్జున్ అంటే ఒక బ్రాండ్, ఒక ఆర్మీ అని ఏదైతే చెప్పుకుంటున్నారో స్వయంగా ఆయన వెళ్ళి పిలుచుంటే పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఖచ్చితంగా చిరంజీవి వచ్చే అవకాశం ఉందేమో. అంటే సొంత మనుషులు పిలవకపోతే ఎలా వస్తారు? ఆల్రెడీ గత 6 నెలల నుంచి కూడా కొంత వైరం అనేది కనబడుతుంది, అందరికీ తెలిసిన విషయమే. దానిలో సంబంధం లేని వ్యక్తులు మెయిన్గా సోషల్ మీడియాలోనే కానీ, మెయిన్గా వైఎస్ఆర్సీపీ తరఫున కొంతమంది అసాంఘిక శక్తులు ఎవరైతే ఉన్నారో ఈ 2 కుటుంబాల మధ్య చిచ్చు పెట్టాలని చెప్పి వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఆల్మోస్ట్ అది జరిగిందని తెలుస్తుంది. వీళ్ళందరి వల్ల ఈ మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో అది పూర్తిగా ఇప్పుడు క్లియర్ కట్గా తెలిసిపోతుంది. ఇప్పుడు పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే జరిగిందో దీనికి సంబంధించి వరుణ్ తేజ్ కానీ, లేదా రామ్ చరణ్ కానీ, లేదనంటే మెయిన్గా చిరంజీవో, పవన్ కళ్యాణ్, లేకపోతే ఇంకొకరు ఎవరైతే మెగా ఫ్యామిలీలో మెయిన్గా ఉన్నారో వీళ్ళెవరూ కూడా స్పందించలేదు. కనీసం సోషల్ మీడియాలో ట్వీట్ కూడా వేయలేదు. ఎందుకు అంటే గత 6 నెలల నుంచి జరుగుతున్న వైరం ఏదైతే ఉందో దాని మీద అల్లు అర్జున్ యాటిట్యూడ్ ఏదైతే ఉందో, ఆయన మాట్లాడే తీరు ఏదైతే ఉందో దీని అంతటికీ కూడా కొంత కారణం అనేటట్టు తెలుస్తుంది. కానీ ఇక్కడ మెగా ఫ్యామిలీ ఎంత గ్యాప్ ఉంది లేదనేది మనం పక్కన పెడితే వాళ్ళ వైపు నుంచి అయితే 99% కొంత తక్కువగా వాళ్ళైతే గ్యాప్ ఉంది, వాళ్ళ వైపు తప్పు లేదు అని మనం అయితే చెప్పుకోవచ్చు. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అని అంటే ఒకవేళ మెగా ఫ్యామిలీ అలా అల్లు ఫ్యామిలీని ఒకవేళ టార్గెట్ చేసి పుష్ప 2ని తొక్కేయాలని అనే ఒక ఆలోచన మీద ఉండే ఫలమైతే మెగా ఫ్యామిలీ అవసరం లేదు. క్లియర్ కట్గా చెప్పుకుంటే అల్లు అర్జున్ సినిమా ఇప్పుడు పీక్ టైం. ఆల్రెడీ పుష్ప మీద ఎన్ని రూమర్స్ వస్తున్నాయి, ఎన్ని కేసులు వస్తున్నాయి, టికెట్ రేట్లు ధరలని చెప్పి ఆల్రెడీ తెలంగాణ హైకోర్టులో కేసు కూడా వేయడం జరిగింది. ఇటుపక్క అల్లు అర్జున్ మీద ఆర్మీ అని మాట్లాడుతున్నాడని చెప్పి తన మీద ఒక కేసు వేయడం జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఏకంగా 2 సార్లు ఆగిపోయి 3వ సారి జరగడం జరిగింది. అండ్ మెయిన్ గా చూసుకుంటే పుష్ప 2కి సంబంధించిన సినిమా టికెట్లు ఏవైతే ఉన్నాయో అవి ముందస్తు టికెట్లు ఏవైతే ఉన్నాయో అవి పెద్దగా అమ్ముడవకపోవడం, దాన్ని అమ్మించడానికి మెయిన్ గా దానికోసం అని చెప్పి అల్లు అరవింద్ రంగంలో దిగి చిరు ఫ్యాన్స్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో స్వామినాయుడు అని చెప్పి ఆయనతో కాంటాక్ట్ అవడం, చిరు ఫ్యాన్స్ మిగతా సంఘాల కింద, కార్యకర్తల కింద ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో కూడా టచ్ లోకి రావడం జరిగింది. మరి ఇదంతా కూడా ఒక మైనస్ అయితే పుష్ప 2 టికెట్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే 1200 రూపాయలు పలుకుతుంది అనేటట్టు పుష్ప 2 ప్రొడ్యూసర్ని ఒక అభిమాని చాలా గట్టిగా ప్రశ్నించడం జరిగింది. పుష్ప 2 ఏదైతే సినిమా టికెట్ రేట్ ఉందో అది అంత రేటుకి వెళ్ళడానికి కారణం, మీ ఇష్టానుసారంగా అమ్ముకోవడానికి కారణం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
అంటే సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి ఆయన పరిధిలో ఉన్నాడు, ఆయన పార్టీ వ్యక్తి. పైగా పవన్ కళ్యాణ్ మాట చెప్పందే ఈరోజు ఏపీ ప్రభుత్వంలో ఏమీ జరగదు. ఈవెన్ సీఎం చంద్రబాబు నాయుడు సొంతంగా నిర్ణయం తీసుకోవాలన్నా కొన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్తో చర్చలు సంప్రదింపులు జరుపుతారు. ఇక్కడ కీలకంగా చూసుకుంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే జరుగుతుందో, అంటే నిన్న కాక మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే జరిగిందో అప్పుడు కరెక్ట్గా ఆ సమయంలోనే ఈ పుష్ప 2కి సంబంధించిన టికెట్ రేట్లు పెంచుకోవడానికి అయితే అనుమతులు ఇస్తున్నట్టు ఒక లెటర్ అయితే జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించిన అప్రూవల్స్ ఇచ్చినట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. కానీ ఎక్కడ కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏదైతే పుష్ప 2కి సంబంధించిన టికెట్లు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారో అది చేయకపోతే ఖచ్చితంగా పుష్ప 2 అనేది కలెక్షన్లో భారీ దెబ్బ కొట్టేస్తుంది, ఓపెన్ గా చెప్పుకోవాలనుకుంటే. కానీ మెగా ఫ్యామిలీ కానీ పవన్ కళ్యాణ్ కానీ అల్లు ఫ్యామిలీ మీద వ్యతిరేక చూపించే ఫలం అయితే, వాళ్ళ మీద నెగిటివ్ ఉండే ఫలం అయితే మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఏదైతే ఈ రోజు టికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పించాడో అది కల్పించకపోదుడు, ఖచ్చితంగా టికెట్ రేట్లు పెంచడానికి వీల్లేదనేటట్టు ఆపుదుడు. కానీ ఎక్కడా కూడా అలాంటి వివక్ష అనేది చూపించలేదు, ఓపెన్ గా చెప్పుకోవాలంటే. వాళ్ళు కష్టకాలంలో ఉండే ఏ కాలంలో ఉండే తన పని తాను చేసుకుంటూ పోయాడు. 10 మందిని పవన్ కళ్యాణ్ ఎలా చూస్తాడో ఈ రోజు అల్లు అర్జున్ కూడా అలాగే చూడడం జరిగింది. ఖచ్చితంగా ఆయన టికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పించాడు. వెంటనే కూడా అల్లు అర్జున్ థ్యాంక్స్ అనేటట్టు సీఎం చంద్రబాబు నాయుడుకి, ఇటు ఏపీ డిప్యూటీ సీఎం ఈయనకి, సినిమాటోగ్రఫీ మంత్రి కూడా ట్వీట్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ దీని మీద చూపించిన ఇంట్రెస్ట్ అనేది చిరంజీవిని చీఫ్ గెస్ట్ కింద పిలవడానికి ఖచ్చితంగా అల్లు అర్జున్ వెళ్ళి పిలిచినట్లయితే, కనీసం ఫోన్లో మాట్లాడి కనీసం లెటర్ ఇలా వస్తుంది నేను కొంచెం బిజీగా ఉన్నాను అనేటట్టు చెప్పినట్లయితే ఖచ్చితంగా ఆయన చీఫ్ గెస్ట్ కింద వద్దుడేమో. కానీ ఏదేమైనా కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి చాలా గ్యాప్ అనేది చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది. మరి సినిమా రిలీజ్ అయిన తర్వాతైనా ఎవరైనా స్పందిస్తారా లేదని చూడాలి. ఏదేమైనా కానీ ఫైనల్గా అయితే మాత్రం గ్యాప్ మాత్రం చాలా కీలకంగా ఉంది అని చెప్పి క్లారిటీ అయితే వచ్చేసింది. 99% క్లారిటీ అయితే వచ్చేసింది. ఆల్రెడీ మీడియా అంతా కూడా ఓదర కొట్టేస్తున్నారని మనం అయితే చెప్పుకోవచ్చు. మరి ఏం జరుగుద్ది రాబోయే రోజుల్లో పుష్ప 2 ఎలా నెగ్గుకొత్తది అనేది మనం అయితే ఎదురు చూడాలి.